తెలంగాణలో యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు లేదు. ఎక్కడ చూసినా షాపుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఎక్కడైనా ఉన్న ఆధార్ కార్డు చూపిస్తే ఒక్క బ్యాగ్ 2 బ్యాగులు ఇస్తున్నారే తప్పితే సరిపోను దొరకడం లేదు. సీజన్ మొదట్లోనే ఇలా ఉంటే ఇంకా జోరుగా వర్షాలు కురిస్తే పొలం పనులో వేగం పెరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన రైతుల్లో గుబులు రేపుతోంది. పంట పెట్టాలా లేక ఎరువులు దొరికే పరిస్థితి లేదని వ్యవసాయాన్నే బంద్ పెట్టాల్సి వస్తుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇక అక్కడ అని కాదు, తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయమే సొసైటీలు రైతు వేదికల వద్దకు చేరుకొని బారులు తీరుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో పొలంలో ఉండాల్సిన రైతులు షాపుల ముందు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. రాత్రనక పగలనక ఫర్టిలైజర్స్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. స్టాక్ పై ఎవరిని అడిగినా సమాధానం చెప్పే అధికారులు లేక రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సహకార సొసైటీకి వెళ్తే సరుకు లేదంటారు. రైతు వేదికల దగ్గరికి ఎరువులు రావు. ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు. సొసైటీ ఆఫీసుల ముందు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా రైతులను పట్టించుకునే అధికారి అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వం కూడా రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశంపై జిల్లాల నుంచి మా ప్రతినిధులు మరింత సమాచారం అందిస్తారు.